దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 162. ఒక పక్క అశ్విన్ ఆనందిలా శోభనం, ఇంకొక పక్క ప్రాణాల కోసం పోరాడుతున్న అమర్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వని, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. నందిత తన దీపారాధన అలా వెలగటం చూసి భయపడుతూ, పూజారి గారు, ఏంటి నాకేదో అపశకునం తలపిస్తుంది అని అంటుంది. పూజారి గారి కూడా ఆ దీపారాధన చూసి అనుమాన పడుతుంటాడు. నిజంగానే దీపం అలా వెలగటం అపశకునమే. పూజ కాకముందే ఆ దీపం ఆరిపోతే మాత్రం ఆమె పసుపు కుంకాలకి ఏదో కీడు జరుగుతున్నట్టే అని పూజారి గారు మనసులో అనుకుంటాడు. నందిత దీపారాధన అలా వెలగడం చూసి మిగతా ఆడపడుచులు కూడా కాస్త కంగారు పడుతుంటారు. పక్కన కూర్చున్న లక్ష్మి కూడా తన పరిస్థితికి కంగారు పడుతుంటుంది. చెప్పరేంటి పూజారి గారు, దీపారాధన ఇలా వెలుగుతుంటే నాకేదో భయంగా ఉంది అంటుంది నందిత అమర్ గురించి భయపడుతూ. భయపడకమ్మా, అమ్మవారిని నమ్ముకొని భక్తితో ఆ తల్లికి పూజలు చేయి. నీ తాలిని పూజించుకుంటూ పసుపు కుంకుమ పూలతో అమ్మవారికి అభిషేకం చెయ్యి అని అంటాడు. పూజారి గారి మాటలతో ననిత మనసులో భయం తొలగిపోవడం లేదు. అసలు అమర్ ఇంట్లోనే ఉన్నాడు కదా, క్షేమంగానే ఉన్నాడు కదా అని తనలో తను అనుకుంటుంది. ఆలోచించుకమ్మా, నీ భర్త ఆయుష్ బాగుండాలని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేసి అమ్మవారి మీద భారం పెట్టు అని అంటాడు పూజారి గారు. అవును నందిత, అమ్మగారిని నమ్ముకో, ఎలాంటి కీడు జరగదు అంటుంది పక్కన కూర్చున్న లక్ష్మి. నందిత కన్నీటి పొరలతో అమ్మవారికి దండం పెట్టుకొని అమర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పసుపుతో అమ్మవారిని అభిషేకిస్తుంటుంది. సమయం గడిచే కొద్దీ ఇక్కడ అమర్ పట్టుదల సంకల్పంతో ప్రాణాలు కాపాడుకోవటానికి ఆ రౌడీలతో పోరాడుతూనే ఉన్నాడు. అప్పటికి టైం 1 గంట. ఇక్కడ ఆనంది అప్పటి వరకు అశ్విన్ చూపించిన వీడియో చూసి శోభన గురించి పూర్తిగా తెలుసుకొని, అంటే మనకి పిల్లలు పుట్టాలంటే నేను ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు చేయాలా? నువ్వు నా బట్టలు తొలగిస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలాయమ్మా అని అడుగుతుంది. పిచ్చిదానా, నేను నీ మొగుణ్ణి. నా దగ్గర అలా కనిపిస్తే అందులో తప్పేమీ ఉండదు. సృష్టి కార్యం అంటే ఇలాగే ఉంటుంది అని అంటాడు. కానీ నీ ముందు అలా ఉండాలంటే నాకు సిగ్గుగా భయంగా కూడా ఉంది అమ్మా అంటూ అశ్విన్ హృదయంలో తలదాచుకుంటుంది. నువ్వు భయపడకుండా ఉంటేనే మన శోభనం జరుగుతుంది. నేను చెప్పేది విని నాకు కాస్త కోఆపరేట్ చెయ్యి అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని తన్ని మంచం మీద పడుకోబెట్టాడు. ఆ సృష్టి కార్యం ఆరంభానికి అక్షింతలుగా మల్లెపందిరి నుండి ఓ మల్లెపువ్వు జారి అందమైన తన నాభిని ఆక్రమించుకుంది. పువ్వు అలా నాభి మీద పడగానే తన ఒళ్ళు చిన్నగా జలధరిస్తే అశ్విన్ తన నాభి మీద పడిన పువ్వును చూసి నవ్వుతూ పెదవులని తన నాభి మీద పెట్టి అక్కడి నుండి పువ్వును తొలగిస్తున్నాడు. ఆ రకంగా అశ్విన్ మీసపు కట్టు పెదవులు అక్కడ తగలగానే ఒక్కసారిగా ఆనంది దేహం పులకరించినట్టుగా అవుతుంది. అశ్విన్ అక్కడ ముద్దాడుతూ పువ్వుని తొలగిస్తున్నాడు. ఆ ముద్దుకి పరవశించిపోతూ యమా అంటూ మత్తుగా మురుగుతుంది. అది చూసి అశ్విన్ ఆనందపడుతూ, ఇలా నిదానంగా ఆనందిని నా దారిలోకి తెచ్చుకోవాలి అని అనుకొని తన చిట్టి నడుమంతా తడి పెదవులతో ముద్దాడుతున్నాడు. అలా ప్రతి ముద్దుకి ఆనందిలో మైకం కమ్ముతూ మత్తుగా కళ్ళు మూసుకొని పోయి అదే మత్తుతో మూలుగుతూ అశ్విన్ తలలోకి వేలు తురుస్తుంది. అశ్విన్ తన ఒంటి మీద అలా ముద్దులు పెడుతూ నిదానంగా తన మీదకి చేరిపోయాడు. ఇంతకుముందు 1-2 సార్లు అశ్విన్ అలా మీద పడినా భయపడకపోయేది, కానీ ఇప్పుడు మాత్రం గుండె వేగాన్ని పెంచుకుంటూ భయపడుతుంటుంది. అశ్విన్ తన భయాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేస్తూ ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెడుతుంటాడు. ఆనంది ఆ ప్రేమ తన్మయంలో కళ్ళు మూసుకొని ఆ ఆప్యాయతను ఆస్వాదిస్తుంటుంది. తను ఆ మైకలో ఉండగానే అశ్విన్ తన ఒంటి మీద ఉన్న ఒలవల్ని ఒక్కొక్కటి ఒలిచే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక్కడ అమర్
ప్రాణాలని కాపాడుకోవటానికి రౌడీలతో పోరాడుతూనే ఉన్నాడు. అమర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నందిత పసుపు కుంకుమతో అమ్మవారికి అభిషేకం చేస్తుంటుంది. స్వామీజీ నందిత చేస్తున్న పూజని, అమర్ పోరాడుతున్న మరణ యుద్ధాన్ని దీర్ఘ దృష్టితో చూస్తూనే ఉంటాడు. ఇక్కడ అశ్విన్ తన బ్లౌజ్ ఉక్స్ తీస్తుంటే ఆనంది సిగ్గుతో అడ్డుపడుతూ, నాకు ఏదోలా అనిపిస్తుంది అమ్మా అని అంటుంది. ఇప్పటికీ అర్ధరాత్రి దాటిపోయింది, కాసేపటికి తెల్లవారుతుంది. నువ్వు ఇలా చేస్తే మన శోభనం ఇవాళ జరిగినట్టే అని అంటాడు. కానీ ఎందుకో నీ ముందు అలా కనపడాలంటే ఏదోలా ఉంది అని అంటుంది. కాస్త కోఆపరేట్ చేయవే, నీకు పుణ్యం ఉంటుంది అని రిక్వెస్ట్గా చెప్పి తన పెదవులు అందుకొని ముద్దాడుతున్నాడు. ఆ మధురమైన ముద్దుకి ఆనంది మత్తైన లోకంలోకి వెళ్ళిపోతుంటే తను ఆ మత్తులో ఉండగానే అశ్విన్ తన బ్లౌజ్ ఉక్స్ తీసి ఆ వస్త్రాన్ని తన నుండి దూరం చేస్తాడు. అశ్విన్ ముందు అలా కనపడటానికి ఆనంది సిగ్గుతో చచ్చిపోతూ కళ్ళు మూసుకుంటే తన సిగ్గును చూసి అశ్విన్ నవ్వుతూ తనని ముద్దులతో ముంచుతుంటాడు. అలా తన్ని ముద్దుల్లో ముంచేసి వేరే వస్త్రాలు కూడా తన నుంచి దూరం చేస్తాడు. అశ్విన్ ముందు అలా ఉండటానికి తను సిగ్గుతో కుచించుకొని పోతుంటే, నేను నీ మొగుణ్ణి, అది గుర్తుపెట్టుకో అంటూ తన మీద పడుకొని తన మెడ పంపుల మీద ముద్దులు పెడుతూ తనని కలయికకు రెడీ చేసే పనిలో ఉంటాడు. అప్పటికి టైం 2 అవుతుంటుంది. గుడిలో దీపారాధన ఇంకా అలాగే వెలుగుతుంటే నందిత మనసులో భయం ఇంకా పెరుగుతుంటుంది. భయాన్ని ఆక్రమిస్తూ కళ్ళలో నీళ్లు కూడా వస్తుంటాయి. పూజ కాకుండానే దీపం ఎక్కడ కొండెక్కుతుందేమోనని భయపడుతూ 2 చేతుల్ని ఆ దీపానికి అడ్డుగా పెట్టింది. అయినా కూడా ఆ దీపం ప్రాణం లేనట్టుగానే వెలుగుతుంది. పూజారి గారు కూడా అటు ఇటుగా వెలుగుతున్న ఆ దీపారాధన చూసి కంగారు పడుతుంటారు. ఇక్కడ అమర్ రౌడీలు కొట్టే దెబ్బలకి నీరసించిపోతూ కింద పడి ఉంటాడు. అప్పటికి ఒంటి నిండా దెబ్బలు తగిలి రక్తమయం అయి కనిపిస్తుంటాయి. శశాంక్ నోరు విప్పి మాట్లాడకుండా రౌడీలని అమర్ మీదకి రెచ్చగొడుతున్నాడు. ప్రాణాలు కాపాడుకోవాలనే సంకల్పంతో పాటు అసలు వాడు ఎవడో తెలుసుకోవాలని కోరిక కూడా అమర్కి తోడవుతూ కష్టంగా ఓపికని పళ్ళ బిగున తెచ్చుకొని ఒక్కసారిగా లేచి మీదకు వస్తున్న రౌడీలను కడుపులో గుద్దుతూ వాళ్ళని అక్కడ ఉన్న మట్టిని కర్పిస్తున్నాడు. ఎట్టి పరిస్థితిలో అమర్ బతకకూడదు అన్నట్టుగా శశాంక్ అమర్ మరణం కోసం ఎదురు చూస్తుంటాడు. వాడిని చూడాలని పట్టుదలతో మీదికి వస్తున్న రౌడీలను ఛేదించుకుంటూ చూస్తూ ఉండగానే క్షణంలో శశాంక్ దగ్గరికి చేరాడు అమర్. ఎవడ్రా నువ్వు? ఎందుకులా నన్ను చంపాలని చూస్తున్నావు? నీ మొహం చూపించరా అంటూ అమర్ శశాంక్ ముఖాన ఉన్న మాస్క్ తీయాలని చూస్తుంటాడు. కానీ వాడు మొహం కనపడకుండా ప్రతిఘటిస్తున్నాడు. వెనక నుండి రౌడీలు అమర్ని కొడుతుంటే అమర్ మాత్రం మాస్క్ ఉన్న వ్యక్తిని టార్గెట్గా చేసుకుని వాడి అంతం చూడటానికి సిద్ధమయ్యాడు. ఎలాగైనా వాడి మొహం చూడాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ శశాంక్ కూడా అమర్తో పాటు సమానంగా దిట్టంగా ఉన్న మనిషే కాబట్టి వాడు కూడా బలంగానే అమర్ని ప్రతిఘటిస్తున్నాడు. అమర్ పక్కన రౌడీలను చావగొడుతూనే శశాంక్తో పోరాడుతున్నాడు. చివరికి అమర్ వాడిని పట్టుకొని కింద మీద పడి మాస్క్ తీయాలని పొర్లుతుంటాడు. అవకాశం దొరికినప్పుడల్లా రౌడీలు అమర్ని కొడుతూనే ఉంటారు. ఎక్కడ మాస్క్ తీస్తాడేమోనని శశాంక్ అమర్ని గట్టిగా తంతాడు. ఆ ఫోర్స్కి అమర్ కొంత దూరం వెళ్ళి కింద పడితే శశాంక్ పైకి లేచి కాస్త చెరిగిన మాస్క్ని సరిచేసుకుంటాడు. అంతకు అంతా వాడెవడో తెలుసుకోవాలన్న కసితో అమర్ లేచి ఆక మేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి కాలుతో వాడిని తంతాడు. ఆ దెబ్బకి శశాంక్ నేలని కార్చుకుంటాడు. మీదకి వస్తున్న రౌడీలను కూడా గట్టిగా వెనక్కి తోసి వాడి దగ్గరికి వెళ్ళాడు. కిందికి వంగి కసిగా వాడి మొహానికి ఉన్న మాస్క్ తీశాడు. దాంతో వాడి రూపం బయటపడుతుంది. ఒక్కసారిగా అమర్ స్టన్ అవుతుంటాడు. తన చేతిలో చచ్చిపోయాడు అనుకున్నవాడు బతికి కనిపిస్తుంటే షాకులో ఉండిపోయాడు. వాడి రూపం బయటపడేసరికి వాడు ఆ విషయాన్ని ఈజీగా తీసుకుంటూ పైకి లేచాడు. అసలు చూస్తున్నది శశాంక్నా కాదా
అన్నట్టుగా శశాంక్ని చూస్తూ అమర్ షాక్లో ఉంటే మిగతా రౌడీలు అమర్ మీదకి రాబోతుంటారు. వద్దు, కాస్త ఆగండి, నేను కొట్టమన్నప్పుడు కొట్టండి అంటూ వాళ్ళని ఆపుతాడు. కొన్ని ఏళ్ల తర్వాత ఆ గొంతు విని కొండ మీద నుంచి నీళ్ళలోకి వాడిని తోసి పడేయటం గుర్తు తెచ్చుకొని, రేయ్, నువ్వు బతికే ఉన్నావా అని అడుగుతాడు అమర్. ఎస్, బతికే ఉన్నాను. ఆ రోజు కొండ మీద నుంచి నన్ను పడేశావు గాని కొట్ట మిట్టాడుతూ నేను బతికి బయటపడ్డాను. ఇన్ని రోజులు నేను అజ్ఞాతంగా ఉంటూ నిన్ను నీ కుటుంబానికి దూరం చేశాను అని చెప్పి రాక్షసంగా నవ్వుతుంటాడు. కానీ అమర్ వాడి నవ్వును పట్టించుకోకుండా వాడు బతికి ఉన్నందుకు అమర్ సంతోషపడుతూ, అంటే నేను అంతకుణ్ణి కాదన్నమాట. నేను ఏ తప్పు చేయలేదు. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తూ వచ్చానా అని తనలో తను అనుకుంటాడు. శశాంక్ నవ్వాపి కసిగా చూస్తూ, అయినా నీ పెళ్ళాన్ని అనుభవించకుండా నేను ఎలా చస్తాననుకున్నావు అని అంటాడు. ఆ మాటలు వినగానే అమర్ రక్తం ఉడుకుతూ, రే దొంగ నా కొడకా, నీకు ఇంకా నందిత మీద మోజు తీరలేదా అంటూ వాడి కంఠాన్ని పట్టుకుంటాడు. ఆ సమయంలో వెనుక నుండి ఒక రౌడీ రాడుతో అమర్ తల మీద కొడతాడు. ఆ దెబ్బకి అమర్ వాడి మెడ మీద నుండి చేతి పట్టు వదలాల్సి వస్తుంది. ఆ క్రమంలో శశాంక్ అమర్ని గట్టిగా వెనక్కి నెట్టి ఆ రౌడీ చేతుల నుండి రాడ్డు తీసుకుంటాడు. అమర్ తలకి గట్టిగాని దెబ్బ తగిలేసరికి తేరుకోలేకపోతుంటాడు. కళ్ళు బయర్లు కమ్ముతుంటే శశాంక్ దగ్గరికొచ్చి, మీ ఇంట్లో బాంబు పెట్టినా ఊరుకోకుండా నాకు నీ తెలివితేటల మీద అనుమానం వచ్చి నేను ఫాలో అవుతూనే వచ్చాను. నా అనుమానం నిజమే. నేను పెట్టిన బాంబు కనుక్కొని ఇక్కడి దాకా వచ్చి బాంబుని నాశనం చేశావు. అయినా ఏమవుతుందిలే, ఒక్క నందిత తప్ప నీది నీ కుటుంబ సభ్యులు ప్రాణాలు పోవటం ఖాయం. కాకపోతే వెనక ముందు అంతే అంటాడు రాక్షసంగా. కింద పడి ఉన్న అమర్ వాడి మాటలకు కంగారు పడుతుంటాడు. నందిత వాడి చేతికి చిక్కుతుందేమో అనే భయం అమర్ గుండెను పిండేస్తున్నట్టుగా ఉంటుంది. శశాంక్ దగ్గరికొచ్చి, ముందు నీ సంగతి చూసి తర్వాత నీ కుటుంబంలో ఒక్కొక్కరిని లేపుదామని నిర్ణయించుకొని రౌడీలతో ఇక్కడికి వచ్చాను. నువ్వు చావబోయే ముందు నేను బతికి ఉన్నానని నా రూపాన్ని నీకు చూపిద్దామని డిసైడ్ అయ్యాను. కానీ నువ్వే ఈలోపు నా మొహాన్ని చూసేశావు. ఇప్పుడు నేను చంపేసి రేపటి నుండి మీ కుటుంబంలో ఒక్కొక్కరిగా పైన నీ దగ్గరికి పంపిస్తుంటాను. చివరికి నేను నందితతో అని చెప్పి రాక్షసంగా నవ్వుతుంటాడు. వాడి ఉద్దేశం ఆ నవ్వులో అర్థమై అమర్ భార్య గురించి భయపడుతుంటాడు. శశాంక్ అలా రాక్షసంగా నవ్వి చేతిలో ఉన్న రాడుతో అమర్ని ఇష్టం వచ్చినట్టుగా కొడుతుంటాడు. అమర్ బలహీన పడేసరికి ఎద్దులు తిరగలేక వాడి చేత ఆ రాడు దెబ్బలు తింటూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ అమర్ ప్రాణాలు పోయే విధంగా ఉన్నాయని చెప్పడానికి అక్కడ దీపారాధన ఆరిపోవడానికి సిద్ధం అన్నట్టుగా దీపం ఇంకా చిన్నగా మారుతుంది. అది చూస్తున్న నందితకి భయంతో చెమటలు పడుతూ అమర్ ఆయురారోగ్యాలు బాగుండాలని ఆ అమ్మవారిని కన్నీళ్లతో చేతులు జోడిస్తూ కోరుకుంటుంది. ఇక్కడ అమర్ ప్రాణాలు పోయే విధంగా ఉన్నాయని చెప్పడానికి అక్కడ దీపారాధన ఆరిపోవటానికి సిద్ధం అన్నట్టుగా దీపం ఇంకా చిన్నగా మారుతుంది. అది చూస్తున్న నందితకి భయంతో చెమటలు పడుతూ అమర్ ఆయురారోగ్యాలతో బాగుండాలని ఆ అమ్మవారిని కన్నీళ్లతో చేతులు జోడిస్తూ కోరుకుంటుంది. అలా టైం ఇంకొక గంట గడిచి 4 అవుతుంది. ఆ సమయానికి అశ్విన్ తన్ని బతిమలాడి బుజ్జగించి మభ్యపెట్టి ఆనందిని పూర్తిగా మైకంలోకి తీసుకువెళ్ళి సృష్టి కార్యానికి ఆరంభం మొదలు పెడుతూ తనతో కలిశాడు. ఆ క్షణం నొప్పి భరించలేని ఆనంది కళ్ళ నిండా నీళ్ళు వస్తుంటే, కాస్త ఓర్చుకో బంగారం అంటూ తన కన్నీళ్లు తుడిచి తనకు ప్రేమగా ముద్దులు పెడుతూ సంభోగం చేస్తున్నాడు. అదే సమయాన అమర్ చావు చివరి క్షణాలకి దగ్గర అయినట్టుగా రక్తం ఒడిసి కడుతూ శశాంక్ కళ్ళకి కనిపిస్తుంటాడు. నందిత చేసిన దీపారాధన ఆరిపోవటానికి సిద్ధం అన్నట్టుగా ఉంటే ఇక్కడ నందిత ప్రాణాలు కూడా పోతున్నట్టుగా ఉంటాయి. జరుగుతున్న పరిణామాలను స్వామీజీ ధ్యానంలో ఉండి చూస్తుంటాడు. ఆ క్షణం అమర్ కూడా
బతుకుతాను అనే ఆశ పూర్తిగా కోల్పోయి కుటుంబంలో ఒక్కొక్కరిని తలుచుకుంటున్నాడు. ప్రాణమైన నందిత కళ్ళ ముందు కదులుతుంటుంది. అప్పటి వరకు అమర్ని కొట్టిన శశాంక్ చేతిలో ఉన్న రాడ్డుని పక్కనోడికిచ్చి, కాసేపట్లో నీ ప్రాణాలు పోయి ఆ స్వామీజీ చెప్పేది నిజం కాబోతుంది కదా అని అంటాడు. స్వామీజీని గుర్తు చేసేసరికి అమర్ కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటే, ఆ స్వామీజీ నీతో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా విన్నానులే. ఆ స్వామీజీ ఏదో చెప్పాడే, నీ చావు ఇవాళ తథ్యమని. అదే ఏదో సంధ్యవేళ అంటూ. అంటే నువ్వు సూర్యోదయం చూడలేవని స్వామీజీ మాటలు నాకు కూడా అర్థమయ్యి నేను కూడా ధైర్యంగా ఉన్నానులే. ఆ స్వామీజీ చెప్పేది ప్రతిదీ జరుగుతుందని నాకు తెలుసు. సో కొన్ని నిమిషాల్లో నీ చావు ఖాయం. చావుని స్వీకరించడానికి సిద్ధంగా ఉండు అని అంటాడు. చావుకు దగ్గరవుతున్న అమర్ కళ్ళలో కన్నీళ్లు తిరుగుతూ కుటుంబం ప్రమాదంలో పడబోతుందని, మరణం తర్వాత కుటుంబం చిన్న భిన్నం అవుతుందని స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని భయపడుతున్నాడు. నువ్వు చస్తున్నావని బాధపడకు. నాకు కావలసిన ఒక నందితను తప్ప నీ కుటుంబంలో ఉన్న అందరినీ నీ దగ్గరికి పంపిస్తుంటాను. పై లోకాలకి వెళ్ళి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుండు అనంట శశాంక్. అమర్ వాడి మాటలు కోపంగా వింటూ కళ్ళు మూశాడు. శశాంక్ అది చూసి సంతోషపడుతూ పక్కపక్క నవ్వుతుంటాడు. ఇక నందిత నాది, నందిత నాది, తను నా సొంతం. ఇక మా ఇద్దరి మధ్యకు ఎవ్వరూ రాలేరు అని గట్టిగా మొత్తుకుంటాడు. ఆ పదాలు స్పృహ కోల్పోయిన అమర్ చెవులకి చేరుతూ వాడి నుంచి నందితను కాపాడుకోవాలనే సంకల్పంతో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఎలాగైనా బతకాలని ఆపేక్ష పట్టుదలతో అమ్మవారిని మనసులోనే ఆర్తిస్తున్నాడు. ఇక్కడ దీపం రెపరెపలాడుతూ ఆరిపోవటానికి సిద్ధంగా ఉంటే నందిత ప్రాణాలు ఒడిసి పట్టుకొని ఆ దీపారాధన ఆరిపోకుండా కాపాడుకోవాలని పూజలు చేస్తూ ప్రయత్నిస్తుంటుంది. కళ్ళల్లో నీళ్లు నిండుతుంటాయి. అయినా సరే అమ్మవారి మీద నమ్మకం కోల్పోకుండా భక్తితో అమ్మవారిని పూజిస్తూ, మేము వేరుగా ఉన్నా మా కుటుంబానికి ఆరాధ్య దైవం నా భర్తనే తల్లి. అమర్ లేకపోతే మేము ఎవ్వరూ లేనట్టే. నా భర్తకి ఎలాంటి ఆపద కలగకుండా చూడు తల్లి అని నందిత మనసులో వేడుకుంటుంది. ధ్యానంలో ఉన్న స్వామీజీ నందిత ప్రార్థన వింటూ ప్రాణాలతో కొట్టమిట్టాడుతున్న అమర్ని దివ్య దృష్టితో చూస్తుంటాడు. శశాంక్ ఆ పరిస్థితిలో ఉన్న అమర్ని చూస్తూ రాక్షసంగా నవ్వుతుంటాడు. ఇక్కడ అశ్విన్ ఆనందిల మధ్య మధురమైన శారీరక కలయిక నడుస్తూనే ఉంటుంది. ముందు భయపడ్డ ఆనంది తర్వాత హుషారవుతూ ఆ మైకంలో మధురమైన సుఖాలని ఆస్వాదిస్తుంటుంది. ఇక తను సహకరిస్తుంటే అశ్విని కూడా చిరుత వేగాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇద్దరూ ఆ మధురమైన కలయికతో అలసిపోతూ సుఖాలు పొందుతున్నారు. ఇక్కడ స్పృహ తప్పిన అమర్కి ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టమవుతుంది. ఎప్పుడు ఊపిరి ఆగి గుండె కొట్టుకోవటం ఆగిపోతుందో తెలీదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆ విషయం శశాంక్ కూడా అర్థమై, రేయ్ ఇక వాడు చచ్చాడులే, ఇక్కడ మనల్ని ఎవరైనా చూస్తే మంచిది కాదు, వెళ్దాం పదండి అని అంటాడు. సరే అన్నా అంటూ కాసేపట్లో అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. స్పృహ కోల్పోయి కొన ప్రాణాలతో కొట్టుకుంటున్న అమర్ తప్ప ఇక అక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడ ఈ ఇద్దరి మధ్య చిరుత వేగంతో సంభోగం జరుగుతుంటుంది. గుడిలో నందిత చేసిన దీపారాధన ఆరిపోవటానికి సిద్ధంగా ఉంది. అమర్ ప్రాణాలు గాలిలో కలిసిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. అదే సమయాన ఆనందితో కలిసి చేస్తున్న అశ్విన్ సంభోగం పూర్తవుతూ అశ్విన్ నుండి బీజం వీడబడి ఆనంది గర్భాశయానికి ప్రయాణిస్తూ ఉంటే అశ్విన్ సుఖాల యుద్ధం పూర్తి చేసి అలసట చెంది తన మీద పడుకొని సేద తీరుతున్నాడు. ఆనంది కూడా అలసిపోయి ఇప్పటి వరకు జరిగిన తీయటి యుద్ధం స్మృతులను గుర్తు చేసుకుంటూ మీద పడుకున్న అశ్విన్ చుట్టుకొని సేద తీరుతుంటుంది. సూర్యోదయం అవుతుండగా అశ్విన్ నుండి వీడబడిన బీజం ఆనంది అండంలోకి చొచ్చుకొని వెళ్ళి స్వామీజీ చెప్పినట్టు నూతన ఆవిర్భావన సృష్టి జరుగుతున్న సందర్భాన లేలేత సూర్యకిరణాలు
అమర్ మొహం మీద పడి అద్భుతం జరిగినట్టే ఒక్కసారిగా ఊపిరి అంది గట్టిగా గాలి పీలుస్తూ మృత్యువుతో పోరాడి గెలుస్తూ కళ్ళు తెరిచాడు. అలా అమర్ కళ్ళు తెరవగానే సూర్యోదయమే కనిపిస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫైనల్గా కథ అభిమానుల కోరిక నెరవేరింది. మన హీరో బతికాడు. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.